కీర్తనలలో 75 కీర్తన ఆసాపు రచించినది. ఇక్కడ ఆసాపు వివరిస్తున్నాడు. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఎందుకంటే నువ్వు మాకు సమీపంగా ఉన్నావని. ఆయన సమీపంగా ఎప్పుడు ఉంటాడంటే మనం ఆయన్ని ప్రార్థించి వేడుకున్నప్పుడు సమీపంగా ఉంటాడు. అప్పుడు మనం ఆశ్చర్యకార్యములు చూడగలుగుతాము. అంతేకాదు, చాలామంది అనుకుంటారు మాకు అనేది, మాకు అభివృద్ధి అనేది మేము చేసే క్రియల వల్ల, మేము కష్టపడడం వల్ల వచ్చిందనుకుంటారు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు, కానీ దేవుని నుండి మాత్రమే హెచ్చు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎప్పుడు కలుగుతుందంటే ఎవరికి వారు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించినప్పుడు కలుగుతుంది. వారికి వారు హెచ్చించుకునే వాళ్ళు గర్విష్ఠులుగా పిలువబడతారు. వాళ్ళు హఠాత్తుగా నాశనం అయిపోతారు. అంతేకాదు, పొగరుగా మాట్లాడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు మృదువైన మాట క్రోధమును, కోపమును చల్లారుస్తుంది. అదే కఠినమైన మాట ఇతరులను గాయపరుస్తుంది. కాబట్టి మన మాటలు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు.